రైటింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ బీజేపీ ఇచ్చిన చలో కామారెడ్డి పిలుపుతో జిల్లా మొత్తం హై అలర్ట్లోకి వెళ్లింది. భారీగా పోలీసులు మోహరించి పట్టణాన్ని కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కామారెడ్డికి వెళ్లకుండా అడ్డుకుని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ అరెస్టును ఖండించిన జీకోటి ప్రవీణ్ ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని నిరసిస్తూ మరి అలా కామారెడ్డి బయలుదేరబోతున్న మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ మీ అరెస్టులతోటి మాకయ్యే నష్టమేం లేదు. ఇవాళ ప్రజలల్లా ఇవాళ మీ దాడులని దౌర్జన్యాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇవాళ దీనికి అన్నిటికి కూడా నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అరెస్ట్ చేస్తే మీకున్న జైళ్ళు సరిపోవు. మాకంత పెద్ద కార్యకర్తల బలం ఉంది. ఇవాళ మీరు చేసిన ఈ నికృష్ట పనికి ప్రజలందరూ త్వరలో బుద్ధి చెప్పాలని మరి ఇట్లాంటి అరెస్టులకి మా అధ్యక్షులు అసలే భయపడరు. మా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడరు, కుంగిపోరని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకా ఉధృతంగా మీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలని నిలదీస్తూ ఇంకా ఉధృతంగా మేము ధర్నాలు చేస్తాము. మీ యొక్క వక్రబుద్ధిని ప్రజలకు చూపించే విధంగా మేము మా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి నీచపు ఆలోచనలు చేస్తే మాత్రము మీ గుంత మీరు దోవుకున్నట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి అరెస్టులు మాకు ఇంకా గట్టిగా మనోధైర్యాన్ని ఇస్తాయని మీలాంటి